గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి వంశీ నువ్వు కూడా ఈ ఎదవలతోటి? వీళ్ళందరూ ఫ్యూచర్ లో ఎవరేమో డిస్కస్ చేస్తుంటే వింటున్నాను సార్. మంచి మీటింగే. నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావురా? లెక్చరర్ అవుదాం అనుకుంటున్నా. ఏంటి నువ్వు లెక్చరరా? మీరు అవ్వలేదా? నేను నువ్వు ఒకటేనా? ఇదిగో బాబు, ఏదోటి పెడతారు మీరు నాకు. నేను ఉత్త ఎదవనే. హ్యాపీయా? అంటే భోగేశ్వరరావు గారు ఎదన్నారు ఎదవా? ఓవర్ యాక్షన్ చేయకరా. టైం రాని నొక్కుతాను నిన్ను. ఇంకేమో నొక్కుతారు? 10 సంవత్సరాల నుంచి నొక్కుతున్నారుగా. ఇంకా నొక్కడాలు ఉండవు, తొక్కేయటమే. రేయ్, ఇదిగో నువ్వు చాలా వస్ట్ గా బిహేవ్ చేస్తున్నావు తెలుసా. అసలు ఆడికి నాకు పడదు. ఏదో బామ్మద్దుగా వదిలేస్తున్నాను. నా స్ట్రెంత్ నీకు తెలదు. ఈ సంగతి నాకు తెలుసులే బావా. రేయ్, ఏదో కామ్ గా కాలేజీకి వచ్చి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నామో. సమరసింహారెడ్డి లాంటి ఫ్లాష్ బ్యాక్ ఉంది అక్కడ. ఫ్లాష్ బ్యాకా? నా ఫ్రెండ్స్ ఎవరో తెలితే జ్వరం వచ్చేది నీకు. అంత పెద్ద రౌడీలా? అంతకంటే ఎక్కువ ఈ మధ్యన జనస్రవంతిలో కలిసిపోయారు. ఎవరా ఫ్రెండ్స్? సాంపిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే ఫేమస్. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయగుంటది. జిలానీగాడు దూదే ఎక్కుతాడు, మెత్తగా ఉంటది. బుజ్జిగాడు బ్లాక్ టికెట్లు అమ్ముతాడు, వెర్రీ రీజనబుల్. ఒకప్పుడు మేమంతా ఈ కాలేజీలో రత్తాలు చెందించాం. ఫెయిల్ అవడానికా? ఇదిగో ఎలా గోళాలు వద్దు, మేము ఇప్పటికే వీక్లీ మీటింగ్లు వేస్తుంటాం. నీ సంగతి వాళ్ళతో చెప్పాను అనుకో, మెలికేసి నలిపేస్తారు. డాడీ మెలికేసి నలిపేస్తాడంట. కమ్ములు పత్ర బాబు చెప్పకో. ఏం లేదు డాడీ, సరదాగా ఫ్రెండ్స్ తో డిస్కషన్ అంతే. ఈవినింగ్ కూర్మారావు అంకుల్ ఇంట్లో డిన్నర్ ఉంది, వస్తావా? లేదు డాడీ, మీరు వెళ్ళండి. ఓకే బాయ్. మామ ఎక్కడికి వెళ్తున్నాడు? బెంగళూరు వెళ్తున్నారు. మళ్ళీ ఎప్పుడు వస్తాడేంటి? 2 days పడుతుంది. సాయంత్రం నీ ప్రోగ్రామ్ ఏంటి బావా? ఏముంది, తినేసి పడుకోవడమే. ఊరికే సాటర్డే కూడా తినేసి పడుకోవడం ఏంట్రా? క్రేజీగా డిస్కోకి వెళ్ళొచ్చుగా. గుడ్ ఐడియా, థ్యాంక్ యూ బా. మధ్యలో రాకరే, తెల్లారులు చేసి కాలర్ కొట్టేసుకో. సాయంకాలం వచ్చినాయా? వచ్చేసినాయి. గ్లాస్ నుండి కడిగేసావా? కడిగేసాం. సోడాలు ఇదిగో రెడీ. పెట్టగడా. పెట్టేసా. కూలింగేనా? కూలింగ్. బీర్లను వచ్చినాయా? ఏంటి భయ టెన్షన్? మన ఎగ్జామ్స్ కూడా ఎప్పుడు ఇంత ప్రిపేర్ మాట్లాడండి. వచ్చి వాళ్ళు ఎవరు? ఎవరనుకుంటారు? ఫ్రెండ్స్. అయిపోయి వచ్చారు. రేయ్, చాలా డీసెంట్ గా బిహేవ్ చేయండి. అయిపోతాడు అని అనేది ఒక్కసారి అది. ఇంతకీ ఎదలెవరు? మన జూనియర్స్ అన్నయ్య. అయితే ర్యాగింగ్ చేసుకోవచ్చు. మిస్టర్ వచ్చిన వాడుకోవచ్చు. ఏదో ఎక్కువైనా మారితే చంపేయండి. అంతేనా? చూస్తున్నారండి కదా, తీసారా సెటప్ పదిరిందిరా. మొత్తం అరేంజ్మెంట్ చూసేటమే. మా బాగా కూడా తిట్టేతలే. హెల్ప్ మీ రే. పొయ్యిండ్రా, లేట్ ఏంటి? అరే బట్టవా, నువ్వు ఎప్పుడైనా ఓటేసినావురా? సారీ సార్, నాకు ఇంకా అంత వయసు రాలేదు. ఓటేనికి వయసుతో ఏం పనులా? ఏలుంటే సరిపోతుంది. నేనే అలా ఎట్లా? ఎట్లే ఉన్నదిరా, ఈ ఏలు మీద ఈ సిగరెట్. వద్దు సార్, చచ్చి సేమ అయిపోతా. శవం దగ్గర పోతే ఏం చేయాలి? కాళ్ళు తడుపుకోవాలి. శవం మన దగ్గరకు వస్తే ప్యాంట్ తడుపుకోవాలి. ఏం చక్కగా చెప్పినవరా బిడ్డానికి. ఎక్కడికి జారుకుంటున్నా? అబే జార్కోట్లో పోయా, వెతుక్కుంటున్నా. ఎత్తుకుంటాం. మర్చిపోయా. మర్చిపోతే ఎత్తుకోవడం దేనికి? దొరికితే గుర్తొస్తుందని. నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా? మన వెంకటలక్ష్మి ఇలాగ మరి కదా. సేమ్ చెక్కలు, సేమ్. లేడీస్ కూడా ఇలా ర్యాక్ చేశారు ఏంటండి? లేడీస్ సెపరేట్ ఉంటుంది. ఏంటది? దగ్గర చెవులో చెప్తా. ఏంటండి ఇలా కొరికేసావు? నేను మంద అయ్యేటప్పుడు చెవ్వేరా నాకు స్టఫ్. ఇంకొకసారి ఇద్దాం. దావే అదేంటి లేచిపోయారు, వెళ్ళిపోతున్నారా? మేము కూర్చుని 2 పెగ్గులే తాగుతాం. ఏ, మూడో పెక్ పడుకుని తాగుతారా? ఊగుతూ తాగుతాం. నీకెందుకు? ఆడుకుంటే తాగుతాం రా. ఏమాట ఆడుకుందాం? నేను చెప్పేస్తా. దొంగ పోలీస్ ఆడుకుందాం. అందరూ పట్లేసుకుందాం. రెడీ? ఎక్కడ దొంగలు అక్కడే. ఒరే, పట్టుకోలేను అనుకుంటున్నారా? సర్కిల్ ఇన్స్పెక్టర్ శాస్గిరిరావు IAS. ఎవరు తప్పించుకోలేరు. హలో 302 ఓవర్, ఇన్స్పెక్టర్ ఇస్ కమింగ్.